చూసి వచ్చేస్తాం, కానీ మూవీ తను ఎంత హార్డ్ వర్క్ చేశారనేది స్పష్టంగా కనిపించింది. మేడం క్రికెట్, రన్నింగ్, కుస్తీ పోటీ మీరు ఎక్కువగా దీనికి కనెక్ట్ అయ్యారు. కుస్తీ బాగుంది. చాలా మంది సినిమా చూసినప్పుడు ఒక అంటే ఏడ్చామని అంటున్నారు. కంపల్సరీ లాస్ట్ మూవీ తను చెప్పేది మన లైఫ్ మన రిఫ్లెక్ట్ అవుతుంటుంది. జస్ట్ మనం చిన్న చిన్న వాటికే పడిపోయి లేవడానికి ఒక సపోర్ట్ తీసుకోవడం, లేకపోతే ఎవరి సపోర్ట్ రాలేదు అని అనుకుంటాం. ఆ ఊరికి ఒక సక్సెస్ తేవాలన్నది చూపించాలి. ఏంది బాగా సెంటిమెంట్ ఉందా? బాగా రామ్ చరణ్ మంచి నటించాడా? బాగుందా? సూపర్ ఉందా? సరే, ఎలా ఉందండి? బాగుంది. స్టోరీ ఉందండి. రైల్వే స్టేషన్ తెచ్చాడు, కష్టపడడం పెద్ద ఏంటంటే చూపించి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుందా? యాక్టింగ్ బాగుంది. అందరు చూడొచ్చండి. అందరూ రామ్ చరణ్ ఎగరదీశాడు. ప్రజల కోసం సేవ చేశాడు. సింపుల్ బాగుందండి. బాగుంది, బాగుంది. ఎస్ పెద్ది పెహల్వాన్, వి ఆల్ లవ్ యూ సో మచ్. అసలు కడుపు నిండిపోయింది వీడియో అంతా చూస్తుంటే. సో మాకే ఇలా ఉంటే మా పెద్ది, మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి రియాక్షన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రామ్ చరణ్ గారు, కంగ్రాచ్యులేషన్స్. సో 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 హ్యాపీ ఫర్ యూ. సో పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు. స్పెషల్లీ క్లిన్కారా పాప లవ్ యూ అని చెప్పడం అండ్ పెద్ది సో స్పెషల్ ఫర్ యూ, వి ఆల్ నో. సో ఈ రియాక్షన్స్ అంతా చూస్తుంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మా ఇంట్లో జరిగిన వీడియో ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నా, ఎందుకు అవకాశం దొరకలేదు. అండ్ యాక్చువల్గా ఆల్ ఏజ్ గ్రూప్స్ నిన్న ఫస్ట్ టైం నేను కూడా సినిమా చూశాను. ఓన్లీ డబ్బింగ్ వరకు నేను చూశాను తప్ప జగపతి గారి కంప్లీట్ రోలు, అందరి రోలు, రెహమాన్ గారి మ్యూజిక్ కూడా నేను ఇప్పటివరకు వినలేదు. సో చాలా చాలా మంచి రియాక్షన్స్. ఎక్కడ అంటే ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం పని చేసినందుకు ఏ సీన్ క్లిక్ అవుతున్నాయి అవన్నీ నాకు ఫస్ట్ టైం చూడాలనిపించింది. అండ్ నాకు మాటలు సరిపోవట్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కష్టపడిన విధానం స్పష్టంగా కనిపిస్తుంది. ఫర్ ష్యూర్ ఈ సినిమాకి గాను మీకు బోల్డ్ అన్ని అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.